మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సీతాఫల్ శ్రీఖండ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సీతాఫలాల గుజ్జు 1 కప్పు, చిక్కటి పెరుగు 2 కప్పులు, పంచదార పొడి 1 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు. సో ముందుగా మనం ఏంటంటే పెరుగుని ఒక గుడ్డలో కట్టేసి, మస్లిన్ క్లాత్ ఉంటుంది కదా, దానిలో కట్టేసి ఒక 2 గంటల పాటు అలా వేలాడ తీసేసేయాలండి. 2 గంటలు? అవునండి. ఓకే, ఇది మాత్రం ముందు చేసుకోవాల్సిన పెద్ద ప్రాసెస్. ఇదొకటే. సో దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అని తెలిపోయి ఇలా గడ్డ పెరుగు మనకు వచ్చేస్తుంది. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే క్రీమీగా వస్తుంది మనకు. ఓకే అండి. సో ఇలా ముందు మనం బీట్ చేసేసుకోవాలి. సో దీని తర్వాత సీతాఫలం ఒక లోపల గుజ్జు తీసుకున్నాం కదా, గింజలు తీసేసి సో ఇది మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంటే ఇది క్రీమీగా ఉంది కదా, సో ఇది కూడా మనకు అలా ఫైన్గా రావాలి. ఓకే, మరి రాజుగారు ఇది మిక్సీ పట్టాలంటున్నారు కాబట్టి మీరు మిక్సీ పడుతూ ఉండండి, ఇలాగ ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం చిట్కా. జుట్టు తెల్లబడకుండా ఉండాలి అంటే మీరు రాసే కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి అప్లై చేయండి. ఇలా చేస్తే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. మంచి చిట్కా చూసారు కదా రాజుగారు. మిక్సీ పట్టడం అయిపోయిందా? అయిపోయింది. సో ఇలా ఫైన్గా రావాలి మనకు. సో ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాం. సో దీంట్లో పంచదార పొడి అండి, అలాగే కుంకుమ పువ్వు అండి. ఓకే, ఫైనల్ గా మాత్రం చాలా బాగా మిక్స్ చేయాలన్నమాట, అన్ని కలిసేలాగా. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయిందండి. నిజంగానే చిటికలో అయిపోయిందండి సీతాఫల్ శ్రీఖండ్. సో బౌల్ ఇస్తారా? చాలా క్రీమీగా వచ్చిందండి. ఎస్ అండి, నిజంగానే ఒక ఐస్ క్రీమ్ ని చూస్తున్నట్టు ఉంది అది. సో ఇది మనకు తినేప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. సో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకోవాలి. ఓకే ఓకే, చివరగా తరిగిన పిస్తాతో గార్నిషింగ్. ఓకే అండి, డిష్ రెడీ అండి. సీతాఫల్ శ్రీఖండ్ నిజంగానే చిటికలో రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా యమ్మీగా ఉంది, ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. మరి దీనికన్నా ముందుగా మనం కార్వింగ్ చూడాలి కదండి. రాజుగారు కార్వింగ్ చేసేస్తారా? తప్పకుండా అండి. ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు? శ్రీఖండ్ చేశాను కదా, సో దాన్ని తినడానికి ఎవరైనా కావాలి కదా. అయితే ఒక ప్రాణినే తయారు చేయబోతున్నారు అని అర్థమైంది. అది ఏ ప్రాణి అండి? బియర్ చేస్తున్నాండి, టెడ్డీ బేర్. సో దానికోసం ఇది మనం కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం. బాడీ వస్తుంది, చిన్నది హెడ్ వస్తుందండి. ఓకే, సో ముందుగా బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా వచ్చేస్తుంది. సో హెడ్ కూడా సేమ్ అలాగే. సో ఇక్కడ ఫిక్స్ అవుతుందండి. సో దీన్ని ఏంటంటే కొంచెం పెద్ద స్టిక్స్, కబాబ్ స్టిక్స్ తీసుకుంటున్నాం. సో దీంట్లో కళ్ళు పెట్టడానికి ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాం. చెక్కు తీయాలి రౌండ్గా. ఓకే ఓకే, సో ఇటువైపు ఇంకొకటి. రైట్, ఇప్పుడు దీనికి చెవులు పెట్టడానికి నిమ్మకాయ తీసుకున్నాం కదా, దీన్ని 2గా కట్ చేస్తున్నాం అండి, నిలువుగా. ఓకే ఓకే, సో ఈ 2 ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే ఓకే అండి. ముక్కుకి ఇది బేస్ తీసేస్తున్నాను. సో ఇక్కడ ఇలా నిలువుగా ఘాటు పెట్టి ఇక్కడ అడ్డంగా కట్ చేస్తున్నాను. సో ఈ పీస్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు హ్యాండ్స్, లెగ్స్ పెట్టేస్తే సరిపోతుంది. సో దానికోసం లెగ్స్ కోసం కాస్త పెద్దవి తీసుకున్నామండి బ్రింజాల్. కొద్దిగా ఇలా స్లాండ్గా కట్ చేస్తున్నాం, అంటే మనకి ఇక్కడ ఫిక్స్ కావాలి. సో ఇది ఇటువైపు వస్తుంది. అలాగే కళ్ళు పెట్టడానికి క్యారెట్ రౌండ్ స్లైస్ తీసుకుంటున్నాను.
2. సో వీటి మధ్యలో ఐ బాల్లో పెట్టడానికి గ్రేప్. గ్రేప్. ఇది కూడా మధ్యలో కట్ చేస్తున్నాను. వీటిని టూత్ పిక్తో గుచ్చేసి ఇలా పక్కన పెట్టేస్తున్నాం. నెక్స్ట్ టిప్ మనం ఫిక్స్ ఫిక్స్ చేసుకోవాలి. 2 లేదా 3 టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసేసుకోవాలి. అలాగే హ్యాండ్. ఓకే. ఓకే, చివరిగా కళ్ళు పెట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. టెడ్డీ బేర్ రెడీ. క్యూట్ టెడ్డీ బేర్ రెడీ అయిపోయిందండి. అలాగే సీతాఫల్ శ్రీఖండ్ కూడా రెడీ అయిపోయింది.